అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక విద్యార్థులకు అండగా రాహుల్ గాంధీ నిలిచారు. పోలీసుల చర్యలకు నిరసనగా కాంగ్రెస్ మహాధర్నా చేసింది. దాదాపుగా 3.5 గంటల పాటు ప్రధాని ఇంటి ముందు ముట్టడి చేశారు. దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి ప్రధాని ఇంటిని దిగ్బంధించింది విపక్షం. అయితే రాహుల్ అలాగే ప్రియాంక సహా కాంగ్రెస్ ఎంపీలు నేతల్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ సమయంలో రాహుల్ గాంధీ ప్రియాంక తో పాటు పోలీసులు అనుచితంగా ప్రవర్తన చేసినట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ ముక్కు నుంచి కూడా రక్తస్రావమైంది. అయితే ఛత్రసాల్ స్టేడియంలో రాహుల్ గాంధీని నిర్బంధించారు. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం కావడంతో అర్ధరాత్రి వీళ్ళని విడుదల చేయడం జరిగింది. సో ఈ నిరసనలో భాగంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి కూడా తీవ్ర రక్తస్రావం అయినట్టుగా ఇప్పుడు విజువల్స్ అంతా కూడా మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. ఇటు రాహుల్ ప్రియాంకతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్టుగా కూడా తెలుస్తుంది అరెస్ట్ సమయంలో. సో ఇటు రాహుల్ ప్రియాంక సహా కాంగ్రెస్ ఎంపీలు నేతలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ జరిగింది. సో మొత్తానికైతే దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి ప్రధాని ఇంటిని దిగ్బంధించింది విపక్షం. ఒకసారి ఆ విజువల్స్ మనం ఒకసారి చూద్దాం. Democracy in India is happening right now. Democracy in India is happening right now. This morning I went and met the Speaker of the Lok Sabha and I said to him that it was important that we be allowed to debate what happened to the students the day before. The Speaker said he needed to take permission from the government, but it was very clear to us in the hours after that there was no interest in the government of having a debate. तो हमने डिसीजन लिया कि हम प्राइम मिनिस्टर के घर के सामने जाके धरना करें और जो स्टूडेंट्स की इशू है, जो देश के लिए सबसे जरूरी इशू है और जो उनके खिलाफ किया गया है, वो हम नेशनल अटेंशन में लाएं और प्राइम मिनिस्टर का घर के सामने जाके करें. Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions. And there's absolutely nothing wrong with asking these questions. Students की मांगे हैं, पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा कि स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए. फाइनली पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है, देश का सबसे बड़ा इशू है, इस पे कल लोकसभा में, राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें. मेरा मोदी जी से एक सजेशन है एज एलओपी, कल जो हुआ, जो आपकी सरकार ने, आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम
और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए। आप सब ने हमारा समर्थन किया। सारे लोग जो स्टूडेंट्स की इशू के लिए लड़ रहे हैं, एक साथ लड़ रहे हैं। मैं आप सबका दिल సో ఇక సిజేపీ శ్రేణులకు మద్దతుగా పోలీస్ చర్యలకు నిరసనగా విపక్షాలు అయితే నిరసన చేపట్టాయి. సో అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అట్లాగే విద్యార్థులపై కూడా దాడి చేసినటువంటి పోలీస్ అధికారులపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని బలంగా చెప్తున్నారు రాహుల్ గాంధీ. ఇక యువత నిరసనపై చర్చ పెట్టాలని కోరితే ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లాంటి ఆసక్తి కూడా చూపట్లేదు. అందుకే ప్రధాని మోదీ ఇంటి ముందు మేమంతా కూడా ధర్నా చేయాలని నిర్ణయించాము, అందుకనే ముట్టడి చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇదే అంశాన్ని కూడా మేము లోక్సభ రాజ్యసభలో కూడా ఈ సమస్యను పక్కాగా లేవనెత్తుతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే సిజేపీ శ్రేణులకు మద్దతుగా అలాగే పోలీస్ చర్యలకు నిరసనగా కూడా వీళ్ళంతా కూడా విపక్షాలు నిరసన చేపట్టారు. సో మొత్తానికి ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ఖచ్చితంగా కూడా లోక్సభ రాజ్యసభలో మేము ఈ సమస్యను పక్కాగా లేవనెత్తుతామని చెప్పారు. ఎవరైతే కూడా నీట్ పేపర్ లీకేజీలో ఎవరైతే మృతి చెందారో వాళ్లకు ఖచ్చితంగా కూడా సాయం అందించాలి అని చెప్పేసి ఈ రకంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే నిన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అలాగే ఎంపీలు చాలా మంది కూడా విపక్షాలు అక్కడ ఉండి ముట్టడి చేశారు. ప్రధాన మోడీ ఇంటి సమీపంలో వీళ్ళంతా కూడా నిరసన చేపట్టారు. సో అక్కడ నుంచి కూడా వీరిని పోలీసులు నిర్బంధించినటువంటి సిచ్యువేషన్ నిన్న మనం చూసాం. అండ్ ఆల్సో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకొకటి కూడా విజువల్స్ కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ముక్కు నుంచి కూడా రక్తస్రావమైనటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అటు పోలీసులకు ఇటు విపక్షాలకు మధ్య కూడా చిన్న తోపులాట అయితే చోటు చేసుకుంది. సో మొత్తానికైతే అందులో భాగంగా ఆయన ముక్కు నుంచి కూడా రక్తస్రావం అనేది మనం కూడా క్లియర్ గా చూస్తా ఉన్నాం విజువల్స్ లో. సో మొత్తానికైతే మొన్న స్టార్ట్ అయినటువంటి నిరసన ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. వాళ్ళ డిమాండ్స్ అయితే అందరివి కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఫస్ట్ కనుక చూసుకుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని చెప్పేసి సిజేపీ శ్రేణులు ఒక వైపు కోరుకుంటున్నమాట. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఖచ్చితంగా చెప్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్ తో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాట. అట్లాగే ఇప్పుడు విద్యార్థులపై ఎవరైతే పోలీసులు లాఠీ చార్జ్ చేశారో, టియర్ గ్యాస్ ప్రయోగం చేశారో అది ఖచ్చితమైనటువంటి తప్పు. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం ఏంటి, ఆ చర్యలకు ఖచ్చితంగా కూడా అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి రాహుల్ గాంధీ నిరసన స్టార్ట్ చేశారు. సిజేపీ కార్యకర్తలందరికీ కూడా మద్దతుగా అలాగే యువత నిరసనపై కూడా ఖచ్చితమైనటువంటి చర్చ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు. మేమంతా కూడా ఖచ్చితంగా ఈ దీక్ష ఈ నిరసన అయితే ఖచ్చితంగా విరమించబోము అని చెప్పేసి ఇటు సిజేపీ శ్రేణులు వాళ్ళకు మద్దతు ప్రకటించేవారు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట, మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు, హామీ ఇచ్చేంత వరకు మేము విరమించబోము అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం అందరు చెప్తున్నటువంటి మాట.